లాంబడి కొడుకు రావికిరణ్ అనుకుంటాం. థ్యాంక్ యూ. సో పిన్ హిజ్ ఐడి ఇన్ కామెంట్ సెక్షన్ ప్లీజ్. సోషల్ తెలంగాణ అని పెట్టుకున్నాడు వాడు. ఓడో మంది ఏందో మరి నాకు తెలియదు, కానీ పేరు అయితే వాడు ఒరిజినల్ పేరు పెట్టుకోరు ఈ పాడుకోరు. ఏదో ఒక డమ్మి పేరు పెట్టుకుంటారు. అంటే దమ్ము లేదు, ధైర్యం లేదు, నిజం చెప్పి మాట్లాడే ధైర్యం లేదు ఆ చెత్త నా కొడుకులకి. రాజేష్ మామిడిపల్లి. ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగింది అన్న విషయం కూడా ఈ బత్తాయిలకు తెలియదు. జీతాలు పెరుగుతున్నాయి కదా, ధరలు కూడా పెరుగుతాయని సమర్థించుకుంటారు. కాదు, జీతాలు ఆదాయం ఎంత పెరిగిందో ఆ రేట్లో పెరిగితే ఏం కాదు. అదేమో పావులా పెరిగితే ఇదేమో 100 రూపాయలు పెరిగితే ఎట్లా కలుస్తుంది? జనరల్గా నేను చూసిన ఇన్ఫ్లేషన్ సంవత్సరానికి 100 రూపాయలు 102 రూపాయలు అవుతుంది. కానీ అది ఆదాయమైనా అంతే పెరుగుతుంది, ద్రవ్యోల్బణం అంటే అంతనే పెరగాలి. కానీ ఇది 100 రూపాయలది 200 అయ్యి అది 102 రూపాయలు పెరిగితే ఈ 2 రూపాయలు అదనంగా వచ్చిన 2 రూపాయలతోటి 200 రూపాయల వస్తువు ఎట్లా కొంటాం? దాన్ని అనరు. దాన్ని ఆదాయం ఏ శాతంలో పెరుగుతుందో రేట్లు కూడా ఆ రేట్లో పెరిగితే ఎవ్వరికీ సమస్య ఉండదు. ఇదేమో 1% 2% పెరిగి అదేమో 200%, 300% పెరిగితే 3 రేట్లు పెరిగితే ఎట్లా కొంటాడు వాడు? కొనలేడు. అప్పుడు కిలో తెచ్చుకునేది ఇప్పుడు 1/4 కిలో తెచ్చుకుంటారు, బతకాలి. కాబట్టి ఆ పరిస్థితికి రావద్దంటే ఏం చేయాలి? ధరలు నియంత్రణ చేయాలి. దాంట్లో ఎక్కడ లోపం ఉందో కనుక్కోవాలి. నీ పాలసీస్ ఆ విధంగా మార్చాలి. చేయడు. కావాలని బీసీ ఎస్సీ ఎస్టీలను పేదోళ్ళనే ఉంచాలి ఎలకాలం. అప్పుడే వీళ్ళు ఈ చిల్లరకి అమ్ముకుంటారు. సంపద మన అందరి దీనిలో దోసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ చిల్లర చూపెట్టి ఓటేయమంటాడు. లేకపోతే ఆ గంజి మెతుకులు కూడా తీసేస్తా అంటాడు. ఇక ఏం చెప్తారు? బతకాలి కాబట్టి ఆ గంజి మెతుకుల కోసం వీనికి ఓటేస్తారు. ఇది వీని పాలసీ. ఆ నాటి నుంచి నేటి వరకు ఇదే పరిస్థితి. ఎందుకు చేసిండు? మన దగ్గర ఏం గతి లేకుండా చేస్తే ఆయనకి ఏ గతి లేదు కాబట్టి మగ్గం చేసిండు. ఆయనకి ఏం గతి లేదు కాబట్టి చెప్పులు కుట్టిండు. ఆయనకి ఏం గతి లేదు కాబట్టి అది కూడా చేయకపోతే బతకలేడు కాబట్టి చేసిండు. అంటే ఆ స్థాయికి తీసుకొస్తాడు నిన్ను. నీ దగ్గర ఒక్క రూపాయి లేకుండా పేదోని చేసేసి వాడు ఆ విధంగా నువ్వు వానికి బానిస అయిపోతావు. అది వాని కుట్ర. మరి వాడేం చేస్తాడు? మొత్తం తీసుకొని వాని దగ్గర దాచిపెట్టుకుంటాడు. వాని గుళ్ళనో వాని ఇంకో దగ్గరనో వాని మఠంలోనో. రాజు కూడా కాలం మొక్కుతాడు. మీరు గమనించండి చరిత్రలో ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఈ రోజు అయితే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఆ రోజులో అయితే రాజులు, వీళ్ళందరూ కూడా బాపనోడి కాలు మొక్కారు. కానీ ఏ బాపనోడు రాజు కాలు మొక్కలే. ఇది గమనించండి. అంటే రాజు కూడా వాని కింద ఉన్నట్టు లెక్క, వాని కాళ్ళ కింద ఉన్నట్టు లెక్క. అంటే ఎవ్రీథింగ్ వాని కంట్రోల్లో పెట్టుకున్నాడు. వాడు పంచాంగం ఎందుకు పెట్టిండు? గీ టైం మంచిగా ఉంటుంది, గీ టైం చెడ్డ ఉంటుంది. ఎక్కడైనా భూమి మీద సాధ్యం అది? 6 గంటలకు చీకటి కావాలంటే చీకటి అవుతుంది, 6 గంటలకు తెల్లారాలంటే తెల్లారుతుంది, ఓ రోజు వర్షం పడాలంటే పడుతుంది. ఈ బాబనోడు చెప్తే పడుతుందా? అంటే గీ టైం మంచిగా గీ టైం చెడ్డగా అనేది ఉండదు అన్నప్పుడు ఈ పంచాంగం కాన్సెప్ట్ పెట్టి నువ్వు తుమ్మినా ఈ టైంకి తుమ్ము, ఈ టైంకి తగ్గు ఎందుకు చెప్తుంటాడు? ఏం లేదు. నువ్వేం చేసినా వానికి తెలవాలి. తుమ్మినా వానికి తెలవాలి, దగ్గినా వానికి తెలవాలి. తెలిస్తే ఏంది? నీ సీక్రెట్లని తెలిస్తే నువ్వు ఇల్లు కట్టుకున్నా, నువ్వు ఏం చేసినా వానికి తెలవాలి. నీకు ఉద్యోగం వచ్చినా, ఉద్యోగం పోయినా, ఇక నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినా, నువ్వు ఏం చేసినా వానికి తెలవాలి. తెలిస్తే ఏంది? నిన్ను కంట్రోల్ చేసుకుంటాడు. నీ దగ్గర సంపద ఉంటే ఎట్లా దోసుకోవాలని కుట్ర ప్లాన్ చేస్తాడు. కాబట్టి నీ సీక్రెట్లు తెలుసుకోవడానికి పంచాంగం కాన్సెప్ట్ క్రియేట్ చేసిండు. అంతకుమించి ఏం లేదు. గీ టైం మంచిగా గీ టైం చెడ్డగా ఉండనే ఉండదు. అది సాధ్యమే కాదు. కామన్ సెన్స్. నేను చెప్తా, రాత్రులు మంచిగా చీకటి ఉంటుంది, రాత్రి మంచిది కాదు. పండుకోకు బాపనోడా. రాత్రి నా పంచాంగం ప్రకారం, నేను రాసుకున్న పంచాంగం ప్రకారం రాత్రి పూట మంచిది కాదు. ప్రతి రాత్రి పండుకోకు. ఏమవుతావు? రోగం వచ్చి పీక్తావు. నిద్రలేమితోటి నీ ఆరోగ్యం పాడై పీక్తావు. నేను చెప్తా పంచాంగం చెప్తా. కొడుకు పొనుగుమాటి చంద్రకాంత్ అన్నా షర్ట్ సూపర్, బత్తాయిలకు నిద్ర ఉండదు. అదే బ్రదర్, మనము ఇప్పుడు నేను ఏమంటారు, మన ఏ మతం మారలేదు. ఓకే, ఇక మనకి ఏ సాంప్రదాయం వచ్చిందో అది పాటిస్తున్నాం. ఓకే, ఇలా కౌంటర్ చేయడానికైనా మనం చెప్తున్నాం. కానీ నేను మనకు తెలియనప్పుడు చిన్నప్పుడు వాళ్ళు పెట్టిన ఈ బ్రాహ్మణ వ్యవస్థలో అందరి లెక్క మనం నమ్మినాం. కానీ ఒకసారి మనం సొంతంగా కూర్చుండి ఆలోచిస్తే రాకెట్ పంపిద్దాం, ఎక్కడికైనా పంపిద్దాం, ఎవరు లేరు, ఎక్కడ ఎవరు లేరు, ఏ జీవం లేదు, ఏ గ్రహం మీద, భూమి మీద తప్ప. ఎక్కడున్నారు చెప్పు? ఇలా చెప్తున్నా, ఏ దేవుడైనా, ఈ దేవుడు కాదు, ఎవరు ఏ మతం పేరు చెప్పినా ఏడున్నారో చూపెట్టారు. రాకెట్లు పంపిద్దాం, అన్ని పంపిద్దాం, ఎవ్వరు లేరు. ఒకవేళ ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఒకప్పుడు మనుషులే. ఓకే, వాళ్ళు ఎవరైనా మంచి పనులు చేస్తే వాళ్ళు దేవుళ్ళ మొక్కున్నారేమో, కానీ ఎవరు లేరు. మనకి ఏది ఆకాశంలోకి ఏది రాదు.
కష్టపడింది. సింపుల్. నీలా హరీష్, మన దగ్గర ఉన్న పిచ్చి ముండా క్రైస్తవులు, ఇస్లామిక్, జొరాస్ట్రియన్లు వీళ్ళ జాతి నుండి వచ్చిన వాళ్ళే ఆర్య బ్రాహ్మణులు, పేష్వాలు. పైన 3 మతాలను కాదని కల్పిత వైదిక మతం ఏర్పాటు చేశారు అని మన వాళ్ళకి తెలియదు. కరెక్ట్ బ్రదర్, తెలియదు.